గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మేము ఖమ్మం నుంచి వచ్చాము. నా పేరు ఝాన్సీ. ఈరోజు మీకు ధ్యాన పరిచయం గురించి చెప్పడానికి వచ్చామమ్మా. ధ్యానం పత్రిజీ గారు చెప్పిన ధ్యానాన్నే మీకు చెప్పడానికి వచ్చాము. శ్వాస మీద ధ్యాస. ఓకేనా చిల్డ్రన్? మీరందరు రెడీగా ఉన్నారా? ధ్యానం వల్ల ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ ఆరోగ్యం వస్తుందమ్మా. సెకండ్ జ్ఞాపక శక్తి. అంటే మీరు స్కూల్లో టీచర్స్ లెసన్స్ చెప్తారు కదా, మీరు ఎర్లీ మార్నింగ్ లేచి ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటారో, ధ్యానం చేసి స్కూల్కి వెళ్ళినప్పుడు మీ మెమొరీ కూడా పెరుగుతూ ఉందంట. స్కూల్లో టీచర్స్ చెప్పిన లెసన్స్ చక్కగా మీకు అర్థమవుతాయమ్మా. ఎగ్జామ్స్ టైంలో కూడా మీకు ఫస్ట్ ధ్యానం చేసి వెళ్ళారనుకోండి, ఫస్ట్ కామ్గా కూర్చోండి, పెన్ తీసుకొని మీకు గుర్తు తెచ్చుకోండి. ఆ ఎగ్జామ్స్ ధ్యానం చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా మీకు చక్కగా ఉంటుందమ్మా. మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నా కానీ ధ్యానం చేస్తే ఫస్ట్ భయం పోగొడుతుందమ్మా. ధ్యానం మీలో భయాన్ని పోగొట్టి మీలో కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. ఓకేనా? మీలో ఎంతమందికి భయం అనేది ఉంది స్టడీ అంటే? ఉన్నదా? మీరు ఎప్పుడైతే ధ్యానాన్ని చేస్తారో ఫస్ట్ భయం పోతుందమ్మా. ఆ భయాన్ని జయించాలి. భయాన్ని జయించినప్పుడు ధ్యానం మీద శక్తి, ఎప్పుడైతే ధ్యానం మీద గ్రిప్ వస్తుందో మీకు ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయమ్మా. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఫస్ట్ ధ్యానం చేయటం వల్ల. ఓకేనా? అర్థమవుతుందా మీకు? పాజిటివ్ ఎనర్జీ పెరిగినప్పుడు ఏమవుతుంది? మీరు టీచర్స్ చెప్పిన లెసన్స్ చక్కగా వింటారు, ఎగ్జామ్స్ కూడా చక్కగా బాగా రాస్తారు. అలాగే స్కూల్లో టయానికి రావటం కానీ, టీచర్స్తో మీరు ధ్యానం చేసే పిల్లలకి నార్మల్ పిల్లలకి డిఫరెన్స్ ఉంటుందమ్మా. ధ్యానం చేసి వెళ్ళే పిల్లలు డిసిప్లైన్గా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ కూడా చాలా తేడాగా ఉంటుందమ్మా. ఓకేనా? ఇప్పుడు మీకు ధ్యానంలో కూర్చోబెడుతున్నాను. అందరూ కళ్ళు మూయండి అమ్మా. ఆనంద్ ప్రసాద్ గారు వస్తున్నారు. ఒక 2 minutes మీకు ధ్యాన పరిచయం చేస్తారు. ప్లీజ్ సైలెన్స్. ధ్యానం తెలుసా మీకు? ఓకే. సో మనకు 5 వేళ్ళు ఉన్నాయి. ఓకే, ఎన్ని వేళ్ళు ఉన్నాయి? 5 వేళ్ళు ఉన్నాయి. దీన్ని ఏమంటారు? 1. ఏమిటి 1? ఏం వేలు ఇది? ఏం వేలు ఇది? లిటిల్ ఫింగర్. ఇది రింగ్ ఫింగర్. ఇది మిడిల్ ఫింగర్. ఇది చూపుడు వేలు, ఇండెక్స్ ఫింగర్. ఓకే, ఇది బొటన వేలు, థంబ్ ఫింగర్. ఓకే, సో 5 వేళ్ళు ఉన్నాయి మనకు. సో మనం ఈరోజు 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పుకుందాం. మీకు ఆల్రెడీ ధ్యానం తెలుసు కాబట్టి మనకు 5 వేళ్ళు ఉన్నాయి. మనము 5 రకాల పనులు చేయాలి. ఏం చేయాలి? మొదటి వేలు ఇది శరీరం అనుకుందాం. ఇదేంటి? మన శరీరం ఉంది కదా, ఫిజికల్ బాడీ ఉందా లేదా? శరీరం లేకుండా ఎవరైనా ఉన్నారా ఇక్కడ? లేదు కదా, అందరికీ శరీరం ఉంది. ఈ శరీరము ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలా? ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఓకే, ఇంకా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి ఫస్ట్. ఓకే, ఆహారం సరిగ్గా లేదనుకోండి, ఆరోగ్యంగా ఉండగలమా? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? పౌష్టిక ఆహారం తీసుకోవాలి. సో ఆ తర్వాత ఇది మరి తిని హాయిగా పడుకుంటే శక్తి వస్తుందా? ఎప్పుడు వస్తుంది? డ్యాన్స్ చేయాలి, ఎగరాలి, ఆటలు ఆడాలి, వ్యాయామం చేయాలి. అర్థమైందా? బాగా పనిచేసే వాళ్ళ దగ్గర శక్తి ఉంటుందా, లేదా పడుకొని నిద్రపోయే వాళ్ళ దగ్గర ఉంటుందా? మన గ్రామాల్లో బాగా పని చేస్తారు కదా, వాళ్ళు బాగా భోజనం చేస్తారు, బాగా పని చేస్తారు. వాళ్ళు ఎంత పనైనా చేయగలుగుతారు, అంటే వాళ్ళ దగ్గర శక్తి ఎక్కువగా ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఎంత శక్తి ఉంటుంది? చాలా ఉంటుంది. అవునా? ఆయన ఎన్ని లడ్డూలు తింటాడు తెలుసా? ఏంటి, చాలా లడ్డూలు తింటాడు, చాలా శక్తివంతమైన భోజనం చేస్తాడు. ఓకే, అంటే మనం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఆహారం తీసుకోవాలి, బాగా ఆటలు ఆడాలి. ఓకే, ఇదేంటి? ఆటలు. ఈ వేలేంటి? ఆటలు. ఇది ఏంటిది? రింగ్ ఫింగర్. అంటే ఇది రింగ్ ఎందుకు పెట్టుకుంటారంటే మనసు ప్రశాంతంగా లేదనుకోండి, పెళ్ళప్పుడే పెడతారు తెలుసా? మీకు పెళ్ళి కాలేదు కాబట్టి తెలియదు, చూసి ఉంటారు కదా, పెళ్ళప్పుడు పెడతారు కదా, సినిమాల్లో చూస్తాం కదా మనం. ఓకే, కాబట్టి మనసు పెళ్లి చేసుకుంటే మనసు పాడైపోయింది. అందుకే వాళ్ళు
ఆ పాడైపోకుండా రింగు పెడతారన్నమాట. అంటే వాడి మైండ్ పాడైపోద్ది అనమాట. అవునా కదా, సినిమాలో చూస్తాం కదా మనం. ఓకే, ఇప్పుడు ఈ మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం రింగు పెట్టుకోం, రింగులు ఉన్నాయి మనకేమన్నా. మనం ఏం చేయాలంటే మంచి మ్యూజిక్ వినాలి, మంచి పాటలు పాడాలి. అర్థమైందా? మంచి మ్యూజిక్ వింటే ప్రశాంతంగా ఉంటుంది మైండ్. అవునా? పాటలు నేర్చుకోవాలి. పొద్దున్నే మీరు దేశభక్తి గీతం పాడారా? వందే మాత్రం పాడారా? అంటే ఆ సంగీతం ఊరికనే చదివారా, పాడారా? పాటలు పాడాలి, పాటలు బాగా నేర్చుకోవాలి, పాటలు వినాలి, మంచి మ్యూజిక్ వినాలి. అర్థమైందా? అంటే రెండోది ఏంటి? పాటలు. ఇదేంటి? ఆటలు. ఇది పాటలు. ఇప్పుడు ఈ వేళ్ళన్నిట్లో ఏది పెద్దగా ఉంది? మిడిల్ ఫింగర్. మన జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటి? మిడిల్ ఫింగర్ కాదు. మన జీవితంలో ముఖ్యమైనది ఏంటి? వేళ్ళ గురించి కాదు. మన జీవితంలో ముఖ్యమైన భాగము చదువు. చదువుకోలేదనుకోండి, అప్పుడు విద్య లేనివాడు, చెప్పండి, విద్య లేనివాడు. సో మనుషులకి, జంతువులకి వాటి విద్యలు వాటికి ఉన్నాయి. కోతి ఉంది, చక్కగా చెట్లు ఎక్కుతుంది. అవునా? చేప ఉంది, చక్కగా ఈత కొడుతుంది. ఏంటి, ఆవు, గేదె, మేక, ఇవన్నీ వాటి పనులు అవి చక్కగా చేయగలవు. కానీ మనిషి ఏం చేయాలి? చదువుకోవాలి. చదువు లేకపోతే ఏమవుతుంది? పశువులాగా, వింత పశువు అంటే అవన్నీ పశువులు. ఆ పశువులు పశువులాగే ఉంటాయి. కానీ విద్య లేని మనిషి పశువులాగానే ప్రవర్తిస్తాడు. వాటి మనిషి కాదు, పశువు కాదు. అవునా కదా? అందుకే వింత పశువు అన్నారు. అర్థమైందా? కాబట్టి మనం విద్య నేర్చుకోవాలి. మన జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటి? చదువు. అందుకే మన వేలు ఏది పెద్దగా ఉంది? మిడిల్ ఫింగర్. బాగా తింటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. అవునా కదా? బాగా భోజనం చేస్తే నిద్ర వచ్చేస్తుంది. అందుకనే కొంచెమే తినాలి. బాగా ఆకలిస్తే సగం తినాలి. అర్థమైందా? ఆటలు ఆడాలి. తిని పడుకుంటే నిద్ర వస్తుంది, మొత్తం వచ్చేస్తుంది. అవునా? సోమరిపోతులు అవుతాం. కాబట్టి ఏం చేయాలి? బాగా పని చేయాలి, ఆటలు ఆడాలి. ఓకే, ఆటలు ఆడాలి. ఓకే, 2 మంచి మ్యూజిక్, సంగీతం వినాలి. 3వది ఏంటి? బాగా చదువుకోవాలి. అర్థమైందా? అనేక పుస్తకాలు చదవాలి. పేపర్లో మంచి మంచి విషయాలు ఉంటాయి, అవి చదవాలి. జీవిత చరిత్రలు, స్వామీజీలు, గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చదవాలి. ఓకే, ఆ తర్వాత ఇదేంటి? చూపుడు వేలు. అవునా? చూపుడు వేలు అంటే పనులు. అర్థమైంది? ఇదేంటి? పనులు చేయాలి. ఇంటి దగ్గర ఆడపిల్లలు అమ్మకు సహాయం చేయాలి. అవునా? ఏంటి, మగపిల్లలు తండ్రికి సహాయం చేయాలి. ఇంట్లో పనులు చేయాలి, స్కూల్లో పనులు చేయాలి. అర్థమైందా? ఎవరైతే పని బాగా చేస్తారో వాళ్ళకి జ్ఞానం పెరుగుద్ది. అర్థమైందా? పని చేస్తేనే ఆ పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా పనులు చేయాలి. పని చేయడం చేత కాలేదనుకోండి, వాళ్ళు ఎందుకు జీవితంలో పని చేయరు. అర్థమైందా? కాబట్టి చిన్నప్పటి నుంచి అన్ని పనులు నేర్చుకోవాలి. ఖాళీ సమయాల్లో సండే వచ్చిందనుకో, మంచిగా పొలం వెళ్ళాలి, పొలం పనులు చేయాలి. అట్లా అన్ని పనులు చేయాలి. అర్థమైందా? ఈ పని రాదు నాకు అనకూడదు. ఎప్పుడు కూడా పని చేయాలి. అర్థమైందా? ఓకే, ఇదేంటి? థంబ్ ఫింగర్. ఇప్పుడు ఈ వేలు లేదనుకోండి, ఈ 4 వేలకి బలం ఉంటుందా? ఈ బలం ఇది లేకుండా 4 వేలతో పని చేయగలరా? కాబట్టి ఈ వేలేంటి? ఇది ధ్యానం. ధ్యానం చేస్తే ఈ 4 పనులు బాగా చేయగలుగుతారు. ధ్యానం చేయకపోతే ఈ 4 పనులు, ఆటలు ఆడలేరు, సరిగా పాటలు పాడలేరు, చదువుకోలేరు, పనులు చేయలేరు. ధ్యానం ఉంటే, ఇప్పుడు స్వామి వివేకానంద ధ్యానం చేస్తాడు. అర్థమైందా? స్వామి వివేకానంద తెలుసా? తెలీదా? తెలుసా? సో గాంధీజీ ధ్యానం చేస్తాడు. గాంధీజీ తెలీదా? అలా ధ్యానం చేసిన వాళ్ళంతా చాలా గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు. ఆంజనేయ స్వామి ధ్యానం చేస్తాడు, తెలుసా? ఎంత బలం, ఆయన కొండ కూడా మోయగలరు. అవునా? సో అంటే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు చాలా గొప్పగా, ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీ ఉన్నారు కదా, ఆయన కూడా ధ్యానం చేస్తారు. అర్థమైందా? మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉన్నారు కదా, ఆవిడ కూడా ధ్యానం చేస్తారు. అలా ఎవరైతే ధ్యానం చేస్తారో
వాళ్ళు ఎంత పేద స్థితిలో ఉన్నా, తక్కువ స్థాయిలో ఉన్నా వాళ్ళు చాలా గొప్ప స్థాయికి వెళ్తారు. మనం గొప్పగా ఎదగాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. అర్థమైందా? ఫస్ట్ ఏంటి? ఆటలు ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? భోజనం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? కాబట్టి మంచిగా భోజనం చేయాలి, పిల్లలు ఆటలు ఆడాలి, పాటలు పాడాలి. కంపల్సరీ పాటలు నేర్చుకోవాలి మీరు. అర్థమైందా? కంపల్సరీ పాటలు పాడాలి. ఏంటి, ఏది రాకపోతే కనీసం దేశభక్తి గీతాలైనా పాడాలి. వందే మాత్రం, జనగణమన, ఇంకా కొన్ని దేశభక్తులు ఉన్నాయి కదా, మా తెలుగు తల్లికి ఉన్నాయా, అవన్నీ పాడాలి, పాటలు నేర్చుకోవాలి. 3, చదువు. కంపల్సరీ ఎప్పుడు కూడా మనం మన జీవితంలో అధిక భాగం చదువు. అర్థమైందా? రోజుకు 5 గంటలు కంపల్సరీ చదువుకోవాలి. స్కూల్లో పాఠాలు చదవాలి, చెప్పిన పాఠాలు ఎప్పటికప్పుడు చదువుకోవాలి. మీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చదవాలి, మంచి గ్రంథాలు చదవాలి. చదవడం అనేది నేర్చుకోవాలి ఎప్పుడు. పుస్తకాలు, అనేక పుస్తకాలు చదవాలి. కేవలం పాఠ్య పుస్తకాలు కాదు, మనకు మంచి మంచి పుస్తకాలన్నీ చదవాలి. తర్వాత పనులు చేయాలి. ఇంటి దగ్గర అమ్మ నాన్నకు సహాయం చేయాలి, స్కూల్లో టీచర్స్కి సహాయం చేయాలి, స్కూల్లో పనులు ఏమైనా ఉంటే చేయాలి. అర్థమైందా? ఈ పని మాకు ఎందుకు చెప్తున్నారు అనకూడదు. అప్పుడప్పుడు సండే సెలవులు ఉంటే అమ్మ నాన్నతో మరి వ్యవసాయం పనులు కూడా చేయాలి. ఓకే, మేము చదువుకుంటున్నాం, మేము పని చేయము అని అనకూడదు. ఏ పని అయినా చేయగలిగి ఉండాలి. ఓకే, ఇవన్నీ చక్కగా ఉండాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఓకే, ఏం చేయాలి? ధ్యానం అంటే ఏంటి? మెడిటేషన్ చేద్దాం మరి. ఓకే, చక్కగా వేళ్ళు పెట్టుకోండి. మేడం వాళ్ళు కూర్చుంటారు, చూడండి ఎలా కూర్చున్నారో అలా కూర్చోండి ప్రశాంతంగా. ఓకే, హాయిగా కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా మీరు కూర్చోండి మేడం. ధ్యానం హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండండి. మీ లోపల సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గమనిస్తూ ఉండాలి. కళ్ళు తెరవకూడదు మధ్యలో. కళ్ళద్దాలు తీసేయండి మేడం. కళ్ళు మూసుకున్నప్పుడు మనకు కళ్ళద్దాలతో పని లేదు. హాయిగా చక్కగా వేళ్ళల్లో వేలు పెట్టుకొని ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉందాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. మన లోపలికి వెళ్ళే శ్వాస, బయటకు వస్తున్న శ్వాస సహజంగా, దానికి ఏం బలవంతం అవసరం లేదు. శ్వాస మీద ధ్యాస. ఎవరు కళ్ళు తెరవద్దు. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. హాయిగా. ఎవరు కళ్ళు తెరవద్దు. కళ్ళు మూస్తే యోగము, కళ్ళు తెరిస్తే రోగం. రోగం కావాలంటే కళ్ళు తెరవాలి పొద్దుగూకులు. మంచి యోగంలోకి వెళ్తే ఆరోగ్యం వస్తుంది, ప్రశాంతంగా జ్ఞానం వస్తుంది, చక్కటి పనులు వస్తాయి, చక్కటి సంగీతం వస్తుంది. మీరు యాక్టివ్గా పనిచేయాలన్నా, చక్కగా పాడాలన్నా, శ్రావ్యంగా చక్కటి పనులు చేయాలన్నా, చక్కగా చదువుకోవాలన్నా ధ్యానం చేయాలి. మన మనసు శూన్యం కావాలి. ఆలోచనలన్నిటినీ మనం శూన్యం చేద్దాం. ఎప్పుడైతే ఆలోచనలు శూన్యం అవుతాయో, ఆలోచన రహిత స్థితికి వస్తామో, అనంతమైన విశ్వశక్తి మన శరీరంలోకి ప్రవహిస్తుంది. ఎవరు కళ్ళు తెరవకూడదు మధ్యలో. ఒక 10 నిమిషాలు శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. కేవలం శ్వాస, శ్వాసానుసంధానం.
హాయిగా, ప్రశాంతంగా. బీ విత్ యువర్ బ్రెత్. కేవలం శ్వాస. హాయిగా, ప్రశాంతంగా. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఏకమవుదాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. కేవలం శ్వాస. ఒక 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఆలోచనలు వస్తే కట్ చేయండి. అమ్మ ఏం చేస్తుంది, నాన్నేం చేస్తున్నాడు, ఎవరేం చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచనలు ఏమి వచ్చినా కట్ చేయాలి ఎప్పటికప్పుడు. హాయిగా, ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా, ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. బీ విత్ యువర్ బ్రెత్. కేవలం శ్వాస. హాయిగా, ప్రశాంతంగా శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉన్నాం. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. టూ మినిట్స్. చివరి 2 నిమిషాలు కేవలం శ్వాస, శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. చివరి 1 నిమిషం కళ్ళు తెరవద్దు. ఎవరు చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవకూడదు.
30 seconds. Twenty seconds. 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు కళ్ళు మీద పెట్టుకోండి. కళ్ళు తెరవద్దు. కళ్ళు పెట్టుకోండి. కళ్ళు తెరవద్దు. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా రెండు చేతులు తీసి నెమ్మదిగా కళ్ళు తెరవండి. అరిచేతులను చూసుకోండి, బయట చూడొద్దు. అరిచేతులు చూసుకోవాలి, బయట చూడొద్దు. గట్టిగా క్లాప్స్ కొడదాం. గట్టిగా క్లాప్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు మనకు కొన్ని అనుభవాలు వస్తాయి. అర్థమైందా? నేను చెప్తాను, మీకేమైనా వచ్చిందో లేదో చెప్పండి. మొట్టమొదట తల బరువెక్కినట్టు అనిపిస్తుంది. ఎంతమంది కనిపించింది? చేతులు ఎత్తండి. ఓకే, అలాగే మనకు శరీరం అంతా బరువెక్కినట్లు అనిపిస్తుంది. ఎంతమంది కనిపించింది? ఒక స్పాంజ్ నీళ్ళల్లో వేస్తే ఎలా శరీరం అది ఆ స్పాంజ్ బరువెక్కుతుందో అలాగే శరీరం కూడా బరువెక్కినట్టు అనిపిస్తుంది. ఆ స్పాంజ్ పిండేస్తే ఎలా తేలికవుతుందో మన శరీరం కూడా అలా తేలికవుతుంది. ఎంతమంది కనిపించింది? తర్వాత మన లోపల ఏదో కదులుతున్నట్లు అనిపిస్తుంది శరీరం లోపల. ఎంతమంది కనిపించింది? అలాగే మనకు గాల్లో ఎగిరినట్టు అనిపిస్తుంది. ఎంతమంది కనిపించింది? ఓకే, అలాగే రెండు కనుబొమ్మల మధ్యలో కలర్స్ కనిపిస్తాయి, ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. లేదా ఎవరైనా మనకు ఇష్టమైన దేవుళ్ళు కానీ ఇష్టమైన వాళ్ళు కానీ కనిపిస్తారు. ఎంతమంది కనిపించింది చెప్పండి? ఓకే, వెరీ గుడ్. గట్టిగా క్లాప్స్ కొడతాం. సో మనకు ధ్యానంలో ఏం జరిగినా సరే, ఏం వచ్చినా సరే, ఏం కనిపించినా భయపడాల్సిన అవసరం లేదు. అర్థమైందా? దెయ్యాలు కూడా కనిపిస్తాయి ఏంటి, కానీ మనం భయపడకూడదు. ఏది కనిపించినా మనం ఏం చెయ్యవు. అర్థమైందా? మంచి కానీ చెడు కానీ ఏది ఉన్నా సరే మనం చూస్తూ ఉండాలి. అర్థమైందా? ఓహో, ధ్యానంలో నాకు ఇలా ఉంది, ఇలా కనిపించింది. అలాగే మన శరీరంలో మనకు వచ్చే లాభాలు ఏంటంటే, మొట్టమొదట ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకునే పిల్లలకి ఏం కావాలి? ఏకాగ్రత. ఇప్పుడు మీ అందరికీ జ్ఞాపక శక్తి బాగుందా? మీకు జ్ఞాపకం ఉండట్లేదు, నేను ఎంత చదివినా ఏంటి నాకేం గుర్తుండట్లేదు, పాఠాలు ఏమీ గుర్తుండట్లేదు అనేవాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. వెరీ గుడ్. నాకు కూడా చిన్నప్పుడు అలా గుర్తుండే కావు, ఎంత చదివినా కూడా నాకు గుర్తుండదు. ఏంటి నాలాగా ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరన్నా ఉన్నారా? మీకు కూడా గుర్తుండదా? ఓకే, అందరికీ 100కి 100 మార్కులు వస్తున్నాయా? 100% ఎంతమందికి వస్తున్నాయి? 100% మార్క్స్ వచ్చేవాళ్ళు. సో మిగతా వాళ్ళందరికీ రావట్లేదా? అంటే మీ అందరికి గుర్తుండట్లేదుగా, అవునా? ఓకే, ఇప్పుడు మనకు జ్ఞాపక శక్తి ఉందా లేదా అనేదాన్ని ఒకసారి చెక్ చేసుకుందాం. మీ పేరు మీకు గుర్తుందా? మీ పేరు మర్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కళ్ళైనా ఉన్నారా? మీ ఊరి పేరు, అమ్మ పేరు, నాన్న పేరు, అంటే మీకు జ్ఞాపక శక్తి బాగానే ఉంది. కానీ మీ దగ్గర ఏం లేదు, మీకు ఏకాగ్రత లేదు. అర్థమైందా? కాన్సన్ట్రేషన్ లేదు. అంటే చెప్పే పాఠాలు చెప్పినప్పుడు మీరు వినట్లే. సినిమాలు గుర్తుంటాయి కదా బాగా, మరి సినిమా గుర్తున్నప్పుడు పాఠం ఎందుకు గుర్తుండదు? పాట మీద ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ లేదు. అర్థమైందా? పుస్తకాలు చదివేటప్పుడు పుస్తకం మనకు సినిమా కనిపిస్తుంది, అవునా? అసలు చదవము ఫస్ట్. పోనీ చదివితే పుస్తకం మనకు కనిపిస్తుంది, అందులో ఉండే అక్షరాలు కనపడవు, సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి కదా. నాకైతే అంతే ఉండేది చిన్నప్పుడు, మీకు కూడా అలాగేనా? సో అప్పుడు మనకు మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, పుస్తకం మీద ఉండదు, లేదా ఏదో పైన బయట శబ్దాలు ఇవన్నీ వినిపిస్తుంటాయి. ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో మనకు ఆ చదువు పైన ఏకాగ్రత పెరుగుతుంది. చదివేటప్పుడు చదువుతాం,
పాఠాలు వినేటప్పుడు బాగా పాఠాలు వింటాం. బాగా పాఠాలు వింటే మనకు 80% మనకు ఇంకా చదవాల్సిన అవసరం ఉండదు, అప్పుడే గుర్తుంటాయి. ఇంకో 20% మనం పుస్తకాలు చదివితే చాలు. అంటే ఎక్కువసార్లు చదవాల్సిన అవసరం లేదు. ఒకసారి పాఠం వింటే 10 సార్లు మనం చదవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? కాబట్టి పాఠాలు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. మీరు అల్లరి చేస్తున్నారనుకోండి, ఊరికే అల్లరి చేస్తుంటే మీ టీచర్సు అల్లరి చేయొద్దు అని విసుగు పుట్టేదాకా మీరు ఉంటే పాఠాలు చెప్పగలుగుతారా? వాళ్ళ శక్తి అంతా మిమ్మల్ని అల్లరి చేయకుండా ఉండటం కోసమే ఉంచితే పాఠాలు ఎప్పుడు చెప్తారు? మరి మీరు శ్రద్ధగా వింటే పాఠాలు బాగా చెప్తారు. అవునా? బాగా చెప్పినప్పుడు మీరు బాగా వింటే మీరు ఇంకా ఇంటికి పోయి చదవాల్సిన అవసరం ఉంటుంది. తక్కువ చదివితే సరిపోతుంది. ఒకసారి చదివితే ధ్యానం చేయడం వల్ల ఈ లాభం ఉంది. అర్థమైందా? మీరు రోజు ధ్యానం చేస్తే చక్కగా శారీరక ఆరోగ్యం వస్తుంది. మొట్టమొదటి లాభం ఏంటి లాభం? మన శరీరంలో మనకు విశ్వశక్తి ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది, ప్రవహిస్తుంది. మనం కళ్ళు మూసుకొని ఎప్పుడైతే శ్వాసని మనం గమనిస్తూ ఉంటామో, ఆలోచనలు శూన్యమైపోతాయో అప్పుడు శక్తి ప్రవాహం ఇక్కడి నుంచి వస్తుంది. ఎప్పుడైతే నిద్రపోయినప్పుడు ఆలోచనలు వస్తాయా? నిద్రపోయినప్పుడు ఆలోచనలు వస్తాయా? ఆలోచన రావు. కాబట్టి నిద్రలో ఆలోచన లేకపోతే హాయిగా నిద్రపోతాము, మనకు శక్తి వస్తుంది. పొద్దున్న లేచి యాక్టివ్గా ఉంటాం. అవునా? నిద్ర లేకపోతే ఎలా ఉంటుంది? మనకు నీరసంగా ఉంటుంది. అవునా కదా? చాలా మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి మనము ధ్యానంలో నిద్ర కంటే కూడా ఎక్కువ శక్తి వస్తుంది. 6 గంటలు నిద్రపోయేప్పుడు వచ్చే శక్తి 1 గంట ధ్యానం చేస్తే వస్తుంది. మీరు చిన్నపిల్లలు, మీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 10 ఏళ్ళు ఉంటాయా? 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 11 ఏళ్ళు, 12 ఏళ్ళు, అంతే కదా? ఇప్పుడు ఆ 10 నిమిషాలు చేస్తే చాలు. ఉదయం ఒక 10 నిమిషాలు, సాయంత్రం ఒక 10 నిమిషాలు, స్కూల్లో 10 నిమిషాలు అలా చేశారనుకోండి, మీకు ఫస్ట్ వచ్చే లాభము శారీరక ఆరోగ్యం. మన శరీరంలో విశ్వశక్తి ప్రవహించడం ద్వారా 2,72,000 నాడులు శుద్ధి జరుగుతాయి. మన శరీరంలో 2,72,000 నాడులు శుద్ధి జరిగి మొట్టమొదటి వచ్చే లాభం ఏంటి? శారీరక ఆరోగ్యం. చెప్పండి. రెండో లాభం ఏంటి? మనసు ప్రశాంతంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత. చెప్పండి. మూడోది, మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో చదువు పట్ల మనకు అభిలాష పెరుగుతుంది, బుద్ధి కుశలత ఏర్పడుతుంది. సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఏం జరుగుతుంది? బుద్ధి కుశలత, శారీరక ఆరోగ్యము, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, తర్వాత ఆత్మశక్తి పెరుగుతుంది. వివేకానంద స్వామికి ఎంత ఆత్మశక్తి ఉంది, ఆంజనేయ స్వామికి ఎంత ఆత్మశక్తి ఉంది, మోడీకి ఎంత ఆత్మశక్తి ఉంది. చిన్న స్థాయిలో తక్కువ స్థాయి కుటుంబంలో పుట్టిన ఉన్నత స్థాయి ఎదిగేదానికి ఎంతో ఆత్మశక్తి కావాలి. అర్థమైందా? మనం ఎక్కడ ఉన్నామనేది కాదు, ఏ ఊర్లో పల్లెటూరులో ఉన్నామా, మనం పేద కుటుంబంలో పుట్టామా అనేది ఇక్కడ పాయింట్ కాదు. మన లోపల ఎంత ఆత్మశక్తి ఉంటే అంత గొప్ప స్థాయికి వెళ్ళగలుగుతాం. ఆత్మశక్తి పెరగాలంటే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, బుద్ధి కుశలత, ఆత్మశక్తి పెరగాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఏం చేయాలి? ధ్యానం చేయాలి. కాబట్టి ధ్యానం చేద్దాం ఆ రోజు. ఆరోగ్యం మనకే కావాలా, అందరికీ కావాలా? అమ్మ నాన్నకి, ఇంట్లో పెద్దవాళ్ళకి, తాతయ్యలకి, అమ్మమ్మలకి, నాయనమ్మలకి కావాలా వద్దా? మరి ధ్యానం మనకే కావాలా, అందరికీ కావాలా? మరి మన ఇంట్లో వాళ్ళందరికీ ధ్యానం చెప్దామా? ఓకే. సో రోజు ఇక్కడ స్కూల్లో రాగానే ధ్యానం చేయండి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర వాళ్ళందరికీ చెప్పండి. చక్కగా ఇంట్లో వాళ్ళు ఇక్కడ మన గూడూరు పాట రండి సార్ ఇట్రండి. సారు ఇక్కడే పిరమిడ్ ఉంది, తెలుసా సారు? ఆ తాతయ్య తెలుసా మీకు? ఓకే. ఇక్కడ దగ్గరలోనే వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ ఉంది. కాబట్టి ఈ సారు ఎప్పుడైనా మీ పెద్దవాళ్ళందరినీ పిలిస్తే ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ధ్యానం చెప్తారు. ఓకే. సో మీకు చెప్పడం రాకపోతే ఆ తాతయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే అక్కడ ధ్యానం చెప్తారు. ఓకే. పిరమిడ్ ఉంది, అక్కడ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఓకే. అందరికీ ఆరోగ్యం వస్తుంది, పైసా ఖర్చు లేకుండా. అర్థమైందా? పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని పొందేటువంటి మార్గము ధ్యానం. ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. చెప్పండి. ధ్యానం చేస్తే నో డాక్టర్
విత్ యాక్షన్. నో డాక్టర్, చెప్పాలి ఇట్లా. నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్. నో డాక్టర్, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్. నో డాక్టర్, నో మెడిసిన్, ఓన్లీ మెడిటేషన్. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ట్యాబ్లెట్లు అక్కర్లేదు. ట్యాబ్లెట్లు అక్కర్లేకపోతే మనకి డబ్బులు మిగిలినతాయి కదా, ఏంటి ఆరోగ్యం వస్తుంది కదా. కాబట్టి మనము ధ్యానం చేయాలి, అందరికీ చెప్పాలి. థ్యాంక్ యూ. ధ్యానం నేర్చుకోవటము చేయటం ఏమైనా కష్టంగా ఉందా? ఏం లేదు, చాలా సింపుల్. కళ్ళు మూసుకొని కూర్చోవటం, ఏం కష్టం ఉండదు. మీకు ఇంట్లో చదువుకున్నంతసేపు చదువుకోండి, హోంవర్క్ చేసుకోండి, ఆడే టైంలో ఆడుకోండి. అనవసరమైనటువంటి ఆ సెల్లులలో వీడియోలు చూసుకుంటా అనవసరంగా మాట్లాడుకుంటా అట్లా చేయకుండా టైం దొరికినప్పుడు మీరు ధ్యానం చేయండి. మీ తల్లిదండ్రులకు ధ్యానం నేర్పించండి. పక్కన తాతయ్యలు కానీ అమ్మమ్మలు ఎవరుంటే వాళ్ళకు కూడా ధ్యానం నేర్పించండి. స్కూల్లో ముందు పాఠాలు మంచిగా వినాలి, టీచర్స్ చెప్పినటువంటి పాఠాలు వింటూ ఉండాలి, వాళ్ళు చెప్పినటువంటి మాటలు వింటూ ఉండాలి, మంచి క్రమశిక్షణగా ఉండాలి. మీ టీచర్లకు మంచి గౌరవం ఇవ్వాలి. ఈ స్కూలు విలువ, గ్రామం విలువ యొక్క కాపాడాల్సిన బాధ్యత మీదే. ఓకేనా? రోజు ధ్యానం చేస్తారు కదా? ఓకే, రైట్. ఒక్కసారి మీ టీచర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ స్టాఫ్లందరికీ, ఈ స్కూల్కి, గూడూరుపాడు గ్రామ ప్రజలందరికీ ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రోజు మంచిగా ధ్యానం చేసుకోండి. ఓకేనా? అందరికీ నమస్కారం. నేను తెలుసుగా మీకు? నా పేరు వెంకట నరసయ్య, మంది గురుడుపడ అందరూ తెలుసు కాబట్టి మరి మీరు రోజు ధ్యానం చేస్తారా? ఇంటికి పోయిన తర్వాత స్కూల్లో కూడా ధ్యానం చేయాలి, ఇంటికి పోయిన తర్వాత ధ్యానం చేయాలి. ఓకేనా? మరి మీరు చదువుకొని ఏం కావాలనుకుంటున్నారు చెప్పండి అందరూ. సరే, మీకు నేను పాట రూపంలో చెప్తా, ఏమవుతారో. కమ్మనైన అమ్మ పాట ఇంటి ఎంత మధురము, మనసుకు కాదు మరవతరము. కమ్మనైన అమ్మ పాట ఇంటి ఎంత మధురము, మనసుకు కాదు మరవతరము. తల్లి గర్భగుడిలో ఉన్నప్పుడు, రక్తముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుకున్నప్పుడు, అమ్మయ్యగ నేను కడుపులోనున్నప్పుడు, కత్తి మీద సాగు చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జనమనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శంగులి సమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించ విశ్వంన. ఎన్ని జన్మలున్న కలువు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దున లేసి నీ నామములు దలిసి నిన్ను పూజించిన నీరుడం తీరునా. అమ్మా కమ్మనైన అమ్మ పాట ఇంటి ఎంత మధురమో, మనసుకు కాదు మరవతరము. పచ్చిబాలు ఎంత ఎచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓర్చుకొని అమ్మ కక్కి ఏరిన పురటి గుడ్డాల విండేసి షాకిర్లు అమ్ముళ్ళు సబ్బులు ఎరుగును. చిన్న నోట అమ్మ అని అంటే గావురంగాని మారం చేతి పావురంగా అమ్మ శంపాని గిల్లి ముద్దాడి సంకల ఎత్తుకుంటాది. రత్నమా మెరిసె ముత్యమా నా బంగారు తండ్రని అంటది. పండుకున్నా లేదా కూర్చున్నా రామ బంటూలే కాపలా ఉంటది. సందమామన చూపి గోరు ముద్దలు పెట్టి జోల పాడి అమ్మ పండుగ వెడుతుంది. అమ్మా కమ్మనైన అమ్మ పాట ఇంటి ఎంత మధురమో, మనసుకు కాదు మరవతరము.
తప్పటడుగులు వేసుతున్నప్పుడు అదుపు తప్పి నేను కింద పడ్డప్పుడు అది చూచి అమ్మ బిరబిర ఊరికొచ్చి దెబ్బ తాగేదాని ఒళ్ళంతా చూస్తుంది. ఆస్తిపాసులు ఎన్ని ఉన్నా లేకున్నా మేడమిద్దరు లెక్క లేలని ఉన్నా కన్న కడిపే మేడమిద్దెలు అనుకుంటుంది, కడుపు తీపే ఆస్తిపాసులు అనుకుంటుంది. జ్వరం వచ్చి ఒళ్ళు గాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటుంది. కొడుకు లేచి నవ్వి ఆడినప్పుడే అమ్మ మొగల కోటి దీపాలు వెలుగును. అమ్మా కమ్మనైన అమ్మ పాట ఇంటి ఎంత మధురమో, మనసుకు కాదు మరవత్తరము. ఆట పాటగా మొదటి ఆదిగురు అమ్మ మంచి మాట చెప్పి బంగారు అమ్మ 5 ఏళ్ల వయసులో పలక చేతికిచ్చి బడికి ఓ బిడ్డ నీ బతుకు బాట చూపి వాన వాళ్ళు నేర్చి 1, 2 చదివి వయసుతో పాటు చదువు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంటూ కడుపు నిండినంత సంబరపడుతుంది. టీచరు గొప్ప డాక్టరు కలెక్టరు కావాలనుకుంటుంది. మనసున్న తల్లి మనయమక్కమ్మని కలలిన్ను మదిలు నెగంటది. జన్మనిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు జగమంత జనమంతా కొలిచేటి దైవము. అమ్మా కమ్మనైన అమ్మ పాట ఇంటి ఎంత మధురము, మనసుకు కాదు మరవతరము. ఓకే, అది మీరు అట్లా కావాలి. చెప్పండి, ధ్యానం చేశారా లేదా? హ్యాపీగా అనిపించిందా లేదా? ధ్యానం చేస్తే మీ లైఫ్ ఎంజాయ్ఫుల్గా ఉంటుందమ్మా. ఎంజాయ్ చేయొచ్చు, చదువుకుంటూ ఆటలు ఆడుకుంటూ చక్కగా చదువుకోవచ్చు. ధ్యాన జీవితం చాలా గొప్పది. ఓకేనా? ధ్యానం చేసి రోజు స్కూల్కి వచ్చి చక్కగా మీరు ఫస్ట్ మీలో భయం పోగొడుతుందమ్మా. ధ్యానం చేస్తే ఏం పోతుంది? ఏం పెరుగుతుంది? జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ధ్యానం చేస్తే ఏం పెరుగుతుంది? దానివల్ల మీరు చదువులో రాణించగలుగుతారమ్మా. ధ్యానం 2 పూట్ల చేయండి, మార్నింగ్ ఈవినింగ్. చక్కగా ధ్యానం చేస్తే మీరు టీచర్స్ చెప్పిన లెసన్స్ చక్కగా వింటారు, డిసిప్లైన్ నేర్చుకుంటారు ఫస్ట్. ఓకేనా? చేస్తారు కదా? ఓకే అమ్మా, బాయ్. తాతకు మళ్ళొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. స్టాప్. ఇన్ని రోజులు మనకి ధ్యానం చేసే తాతే తెలుసు కదా, కానీ ఈరోజు ఒక మంచి పాట పాడి మనందరికీ కనువింపు చేసిండు అనమాట తాత కదా. మంచి పాట, మీకు ఇష్టమైన పాట. మీరందరూ కూడా అట్లా పాట పాడతారు, మనం కూడా పాడతాం, కానీ ఒక రాగం ఉండదు, ఒక తాళం ఉండదు కదా. చక్కగా రాగవంతంగా ఎంత చక్కగా పాటను వర్ణించారో తాత కదా. మరి మీరు ధ్యానంలో ఏం నేర్చుకున్నారు? 4 మాటలు నేర్చుకున్నారు కదా. మొట్టమొదటిది ఏం నేర్చుకున్నారు? ఆహారం. శారీరకంగా ఆరోగ్యం వస్తుంది కదా. రెండోది మానసికంగా ప్రశాంతత వస్తుంది. మూడోది ఏం నేర్చుకున్నారు? పాటలు, ఏకాగ్రత. ధ్యానం వల్ల మనకేమొస్తుంది? ఏకాగ్రత వస్తుంది. 4వది చదివితే గొప్ప గొప్ప వాళ్ళు అవుతారని పాటలో తాత తెలియజేశారు కదా. మరి మీరు కూడా మంచిగా చదివి మీ టీచర్లు కాదు, మెయిన్గా మీ తల్లిదండ్రులకు అలాగే మీ గ్రామానికి మంచి పేరు తేవాలి. ఓకేనా? తెస్తారా? ఓకే. ఈరోజు అయిపోయింది. మనం రేపటి నుంచి మార్నింగ్ రాంగలోనే ఫస్ట్ ధ్యానం చేసుకుందాం, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. పిఎంసి ఛానళ్ళలో మెడిటేషన్ మాత్రమే వస్తూ ఉంటుంది. మెడిటేషన్ ఆధ్యాత్మిక కార్యక్రమాలు వస్తూ ఉంటాయి. మేము ఈ గ్రామాలలో ఇళ్లలో ఉన్నటువంటిది ఛానల్ కూడా పెట్టండి. పిఎంసి పెద్దవాళ్ళకి చెప్తే, అమ్మా నాన్నకి చెప్తే పిఎంసి ఛానల్ ఎక్కడ వస్తుందని చెప్తారు. పిఎంసి ఛానల్లో ధ్యానం ఎలా నేర్పిస్తారు, ధ్యానం వల్ల ఉపయోగాలు ఏంటి, అవన్నీ కూడా పిఎంసి ఛానల్లో వస్తూ ఉంటే మీరు రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత 1 గంట సేపు 7 గంటలకు చూడండి. రోజంతా వస్తుంది, కానీ సాయంత్రం పూట 1 గంట సేపు ఛానల్ చూడండి. ఓకే, థ్యాంక్ యూ.
మహాయాగానికి భద్రయ్య ధ్యాన మహాయాగానికి భద్రయ్య చైతన్య జ్యోతికి భద్రయ్య దివ్య చైతన్య జ్యోతికి భద్రయ్య దివ్య చైతన్య జ్యోతికి జరా కైలాసపురి జరా కైలాసపురి జరా కైలాసపురి జరా కైలాసపురి ఓకే కట్ చేయండి సార్. ध्यान जगत के साकार जगत के पिरामिड जगत के ब्रह्मसी पिता महापति जी के ज्ञान महायागर के जय हो पति जी, जय हो पति जी, जय हो पति जी. ओके తీసుకున్నాను. ఇక్కడే ఉంది ప్రశాంత్ వెనకాల చేసుకోవాలి. వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. నిలబడ్డవాళ్ళు కూడా కళ్ళు మూసుకోండి ఒక 2 నిమిషాలు. కళ్ళు మూసుకోండి నిలబడ్డవాళ్ళు కూడా 2 నిమిషాలు మాట్లాడద్దు. కళ్ళు మూసుకుందాం, నిలబడి ధ్యానం చేద్దాం. హాయిగా శాంతంగా రిలాక్స్ అవుదాం. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉండండి. శ్వాస మీద ధ్యాస. దయచేసి ఎవరు కళ్ళు తెరవదు. ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుతాం. మన శ్వాస మన ధ్యాస ఏకం కావాలి. హాయిగా ప్రశాంతంగా కేవలం శ్వాస, శ్వాసానుసంధానం. ఎవరు కళ్ళు తెరవద్దు, నోరు తెరవద్దు. పిరమిడ్ సెంటర్ పేరేంటమ్మా? జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన కేంద్రం. ఈరోజు మనం అందరం ప్రారంభించుకుంటున్నాం. జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన కేంద్రం. హాయిగా ప్రశాంతంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఏకమవుదాం. ప్రతి జీవి కాపాడబడాలి. ప్రతి మానవుడు బుద్ధుడు కావాలి. ఈ భూమి మీద ఉన్న చివరి మానవుడు బుద్ధుడయ్యేంత వరకు, చివరి జంతువు రక్షించబడేంత వరకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఇలాగే పనిచేస్తుంది. దానికోసం ఇలాంటి లక్షల కేంద్రాలు తెరవబడతాయి. జీవుల పట్ల కరుణ చూపించాలి మనమంతా. అందుకోసమే ఈ సెంటర్. దీనికి మనం అంతా శక్తినిద్దాం. మన ఈ శక్తి ద్వారా
ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ధ్యానంలోకి రావాలి. హాయిగా ప్రశాంతంగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం. ఒక 2 నిమిషాలు దయచేసి ఎవరు కలగరు. ప్లీజ్ బి సైలెన్స్, ఎవరు మాట్లాడద్దు. హాయిగా ప్రశాంతంగా శ్వాసతో ఏకమవుదాం. కేవలం శ్వాస. గాలిలోన పుట్టి గాలిలోన బెరిగి గాలిలోని మర్మమెరుగలేము. ముక్కులోని గాలి ముక్తికి దారయ్యా. విశ్వదాభిరామ వినురవేమ. బ్రహ్మమనగ వేరు పరదేశమునలేడు. బ్రహ్మమనగా తానే బట్టబయలు. తన్ను తానెరిగిన తానే పో బ్రహ్మంబు. విశ్వదాభిరామ వినురవేమ. పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షి నిండ కూడు కూరుటకును వండి తినేడివాడు వసుధ చండాలుడు. విశ్వదాభిరామ వినురవేమ. నువ్వే దైవం అని తెలుసుకోవాలి. నీలాగే ప్రతి జీవిలోనూ దైవం ఉందని తెలుసుకోవాలి. ప్రతి జీవిని కాపాడాలి. చివరి 30 seconds. Be with your breath. Kindly don't open your eyes. My dear friends, masters and gods. కేవలం శ్వాస. 20 seconds. Ten seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులు తీసి కళ్ళు తెరుద్దాం. గట్టిగా క్లాప్స్ కొడదాం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగి తెలంగాణలో మన ఖమ్మంలో మరి ఎంటర్ అయ్యి ఈరోజు మన ఖమ్మం పట్టణానికి విచ్చేసినటువంటి చైతన్య జ్యోతితో వచ్చిన బృందాన్ని అందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. ధ్యాన జగత్కి, శాకార జగత్కి, పిరమిడ్ జగత్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, ధ్యాన మహాయాగానికి. ఓకే మాస్టర్స్, మనం ఈరోజు ఖమ్మం డిస్టిక్ ఖమ్మం పట్టణంలో ఉన్నాము. మరి ఇప్పుడే ప్రారంభమైన జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన మందిరంలో అందరం ఉన్నాము. మరి యొక్క సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మరి దీని నిర్వాహకులు శ్రీలత మరియు వారి పతి గారు రాజేష్ గారు. గట్టిగా ధన్యవాదాలు వాళ్ళకి. సో ఎన్నో పిరమిడ్స్ రావాలి, ఎంతోమంది ధ్యానులు కావాలి, ఎంతోమంది జ్ఞానులు కావాలి, అలాగే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండాలి అనేటువంటి నినాదంతోనే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అందరూ కూడా పనిచేస్తున్నారు. మరి దానిలో భాగంగానే వీళ్ళు పనిచేస్తున్నారు. సో మరి ధ్యాన యాగం మనకి జరుగుతుంది. డిసెంబర్ 21 నుంచి 31 దాకా పత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపురంలో జరుగుతుంది. మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావాలని మరొక్కసారి అందరినీ ఆహ్వానిస్తూ, అక్కడ జరిగేటువంటి
కార్యక్రమంలో మనమంతా భాగస్వాములు కావాలని, భాగస్వాములు చెయ్యాలని చెప్పేసి పత్తిజ గారి నినాదం. అందుకే ఈ చైతన్య జ్యోతి మిమ్మల్ని అందరినీ చైతన్యపరచడానికి ఇక్కడికి రావడం జరిగింది. సో దయచేసి మీరంతా కూడా ఆ కార్యక్రమంలో మరి విరివిగా పాల్గొని మరి చాలామందిని, ఎంతోమందిని ఆ యొక్క యాగంలో లక్షలాది మందిగా తరలి వచ్చి యాగాన్ని సఫలీకృతం చేయాలని చెప్పేసి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ముందుగా పితామహ బ్రహ్మర్షి గారికి నా శతకోటి వందనాలు. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామాలు. నేను 2019లో ధ్యానంలోకి వచ్చాను. మా సిస్టర్ ద్వారా వచ్చాను. ఆమె అంతకుముందు ఎన్నో సంవత్సరాలు ధ్యానం చేసేది. ధ్యానం ఎంత చెప్పినా నేను అస్సలు వినేదాన్ని కాదు. ఏముంటుంది ధ్యానంలో, కళ్ళు మూసుకుంటే ఏమొస్తుందని చాలా విరుద్ధంగా మాట్లాడేదాన్ని నేను అక్కతో. అయితే మా సిస్టరు 41 డేస్ మెడిటేషన్ పెట్టుకుంది వాళ్ళ ఇంట్లో, ఇంటింట ధ్యానం అని. అప్పుడు నన్ను ఇన్వైట్ చేసింది, వెళ్ళాను. అలాగే కడతాలు కూడా రమ్మని నన్ను చాలా ఫోర్స్ చేసింది. నాకు ఇష్టం లేదు రావటం. అయితే నేను అన్నాను, ఎందుకు ఈ ఒక్కసారి రా, ఇంకెప్పుడు నిన్ను రమ్మను, ఈ ఒక్కసారి అక్కడ దర్శించు, ఇంకెప్పుడు పిలవనని అన్నది అక్క. అప్పుడు నేను కడతాలు వేయడం జరిగింది 2019లో. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా మరో పునర్జన్మాన్ని నేను చెప్తాను. అక్కడి నుంచే నేను మళ్ళీ జన్మించాను. నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు. నేను 5 సంవత్సరాల పాపని, 5 సంవత్సరాల పాపనని చెప్తాను. అక్కడికి వచ్చిన తర్వాత నాలో చాలా ఆత్మానుభూతి కలిగింది. ఎంత అజ్ఞానంలో ఉన్నానని తెలిసింది. అక్కడ ఎంతో సేవ, ప్రతి ఒక్కరు ఎంత అద్భుతంగా సేవ చేస్తూ, ఆహారం వడ్డిస్తూ ఉచితంగా ఇన్ని ఎవరు చేస్తారు? ఎక్కడైనా ఇలాంటివి దొరుకుతాయా అంటే ఈ భూమండలం మీద ఎక్కడ నేను చూడలేదు. నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తారు. అలాంటిది ఇంత అద్భుతంగా దేనికి చేస్తున్నారు వీళ్ళంతా, ఏమున్నది ఇందులో అని నేను అక్కడ ఉన్న 5 డేస్ మొత్తం రీసెర్చ్ చేశాను. అందరిలో ఒక్కొక్కరిని వెళ్ళి అడిగాను, ఎందుకు మీరు సేవ చేస్తున్నారంటే ఇది సేవ అమ్మ అన్నారు. నాకు చాలా, నేనే ఇంత అజ్ఞానంలో ఉన్నానా. అక్కడ ఒక మేడం బాత్రూమ్లు కడుగుతుంది. ఆ మేడాన్ని అడిగాను నేను, మేడం మీకు ఏం పని లేదా ఇక్కడికి రావడానికి, ఖాళీగా ఉన్నారని వచ్చారంటే, లేదమ్మా మేము ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము, నేను ఇంటి దగ్గర గవర్నమెంట్ టీచర్ని అని చెప్పింది. తను ఆ టీచరింగ్ చేస్తూ లీవ్లు పెట్టుకుంటూ తను అక్కడికి వచ్చి సేవ చేస్తుందని చెప్పింది. అప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అజ్ఞానంలో నేనే ఉన్నానా, వీళ్ళంతా సరిగానే ఉన్నారా, ఇలాంటి లోకం ఒకటి నిజంగా ఉందా, అదే భూతల స్వర్గం పితామహ పత్రిజీ గారు సృష్టించారు. మరి ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఇంకా ఏదైనా అనొచ్చు, అక్కడంతా అద్భుతమైన జ్ఞానము. 5 రోజులు నేను నిద్రపోలేదు. ఎవరు ఏ మాస్టర్ ఏ జ్ఞానం చెప్తారా అని అక్కడే సరెండర్ అయిపోయాను. నేను ఒక అరుణాజ్యోతి గారు మేడం గారు ఉన్నారు, అక్కడ ప్రతి ఒక్కటి వదిలేసిందంతా అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ మేడం మైక్లో చెప్తుంది, కార్ కీస్ వెళ్ళాయి, ఇది వెళ్ళాయి, అది పడిపోయాయి, తీసుకెళ్ళండి అని. నేను అది కూడా చెక్ చేయడానికి అక్కడికి వెళ్ళాను. మేడం అన్నాను, ఏంటి మేడం ఇవన్నీ నిజంగా ఇస్తారా? ఎక్కడో 2 కిలోమీటర్ దూరంలో అవి పడి ఉంటాయి, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇస్తారా, మీరు నిజం చెప్తుండా అంటే ఆ మేడం నా దగ్గర చాలా వస్తువులు పడేసి చూపించింది. అమ్మ లబ్బర్ బ్యాండ్తో సహా కూడా ఇస్తారు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు కనుక. నాకు అనిపించింది కర్మ సిద్ధాంతం కూడా ఒకటి ఉంటుందా, ఆత్మ అనేది ఒకటి ఉంటుందా అని. అక్కడికి పోయిన తర్వాత నా ఆత్మ జన్మించింది. చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరు అక్కడికి రావాలి. అక్కడ నుంచే నేను ధ్యాన ప్రచారంని చేద్దామని నేను అన్నాను. ఇక్కడ మేడం ఇక్కడ నుంచి నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళినా ఉండను, వెళ్ళిపోతాను ఎమ్మటే, కానీ ఇక్కడికి వస్తే వెళ్ళాలనిపించట్లేదంటే, లేదమ్మా నువ్వు ఉన్న చోట ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేసుకో అని చెప్పింది ఆ మేడం. అక్కడ నుంచి నేను సేవని స్టార్ట్ చేశాను. అప్పటిదాకా నేను మాంసాహారిని కూడా. అక్కడ ఒక మేడంకి విజన్ వచ్చిందంట, వాళ్ళ పిల్లల్ని కోసి కూరొండినట్టు. అప్పుడు నా పిల్లలు నాకు కనిపించారు. ఒక చిన్న పిల్లల్ని నా పిల్లల్ని కోసి నాకు ఎంత బాధ కలిగింది. భగవంతుడి పిల్లలు కూడా అన్ని జీవరాశులు కదా, ఇలాంటి జీవిని నేను ఇన్ని రోజులు భుజించానా అంటే ఇది తప్పు అని నేను అక్కడ కూడా తెలుసుకున్నాను. నేను శాకాహారిగా మారాను. అక్కడే పిరమిడ్లో అప్పటి వరకు అడుగు పెట్టలేదు. ఈ జీవం ఉన్నంత వరకు, ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ పిరమిడ్ని ఎప్పుడు, ఈ ధ్యానాన్ని ఎప్పుడు వదిలిపెట్టాను నేను అనేసి అప్పుడు పిరమిడ్లోకి అడుగు పెట్టాను. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము, శాకాహార జగత్, ధ్యాన జగత్ చేయడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాననే ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఈ విషయం తెలుసుకున్నాను. అందుకే ఇలాంటి సెంటర్లు ఎన్నో కూడా ఇంకా రావాలి. నాకు వచ్చిన దాంట్లో నేను చేయాలని, అందరూ నా అంత ఆనందంగా పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నిజంగా అద్భుతం ఇవాళ. మరి ఎందుకంటే మెసేజ్లో అన్నీ పెట్టలేదు. మరి నిజంగా ఇవాళ పట్టుబట్టింది శ్రీలత, నాకు ఫోన్ చేసింది.
ఏమన్నదంటే, మేడం పత్రిజీ గారు వచ్చి ఓపెన్ చేసినట్టుగా పత్రిజీ జ్యోతి వస్తుంది. మరి విమలా శ్రీలత అంటే నిజంగా అమ్మ అమ్మ అంటారు, ఒక మాట చెప్పాలంటే పెద్ద స్ఫూర్తి. అయితే నాతో చెప్పారు వాళ్ళు, చెప్తే అన్ని మెసేజ్లు పెడితే అమ్మ అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇప్పుడు 6 ఫోన్లు వచ్చినాయి నాకు, అన్ని మెసేజ్లు పెట్టకూడదంటే వాళ్ళే మెసేజ్ తయారు చేసుకున్నారు. మొత్తానికైతే గోదాదేవికి వస్తాం, పక్కనే కాబట్టి అక్కడి నుంచి తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. నిజంగా మరి ఇంత అద్భుతంగా మరి వీళ్ళ సంకల్పం, ఒక దివ్య సంకల్పం వీళ్ళది. విమలా శ్రీలత ఇద్దరు కూడా మరి గొప్ప సంకల్పం చేసి ఈరోజు జీవకారుణ్య పిరమిడ్ సెంటర్ ఓపెన్ చేయడానికి పత్రిజీ జ్యోతితో, దివ్య చైతన్య జ్యోతి, నిజంగా ఆయన గారు వచ్చినట్టుగానే సెంటర్ ఓపెన్ అయింది. ఒకసారి జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన సెంటర్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన మందిరానికి, జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన మందిరానికి, జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన మందిరానికి, పత్రిజీ దివ్య చైతన్య జ్యోతికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి మరి అందరు కూడా ఇక్కడికి రావాలి. నా పేరు విమల. నేను ధ్యానంలోకి 2011లో వచ్చాను. నాకు ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీ, చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ సెంటర్ రావడానికి ముఖ్య కారణం పత్రి సార్ నాకు ఒక అనుభవం ఇచ్చారు. తను ఒక సెంటర్ ఓపెన్ అవ్వాలని నాకు మెసేజ్ ఇచ్చారు. అది ఎలా అవుతుంది, నాకు ఏంది తెలీదు, అసలు నా దగ్గర చేసే అంత శక్తి నాకు లేదు, నేను ఎలా చేయాలి, ఇది ఎందుకు ఇచ్చారు నాకు అనేసి అడిగితే 108 సెంటర్ చూపించడము, ఇది జరిగిద్ది నీ వల్ల, వీళ్ళందరూ నీ వల్ల మాస్టర్స్ అవుతారని చెప్పడము. సార్ నాకు అదొక మెసేజ్ ఇవ్వడం వల్ల నేను మా ఇంట్లో వచ్చాక నా కడతాల్లో 3 గంటల ధ్యానంలో మెసేజ్ వచ్చింది. ఇది ఆ 3 గంటల ధ్యానంలో ఆ 3 రోజులు నాకు చాలా అంటే చాలా ఆనందంతో, అసలు ఇక తెలియని దుఃఖము సంతోషము అన్నీ జరిగినాయి. ఆ 3 రోజుల తర్వాత నేను ఎవరికి చెప్పినా అవుతుంది, నీకు సెంటర్ అవుతుంది, నువ్వు చేయగలుగుతావు అని చెప్తున్నారు. కానీ ఎలా చేస్తా, నాకు ఇక్కడ సొంతం ఇల్లు లేదు, ఏమీ లేదు, ఎలా జరిగిద్దో నాకు తెలియదు. అలా భయపడుతున్న సమయంలో మా సిస్టర్ ఇక్కడ ఒక ప్లేస్ కొనింది, 2 గదులు ఇల్లు కొనింది. అన్నది, అక్క ఆ సెంటర్ చేద్దాము, నువ్వేం టెన్షన్ పడకు, నాకు కూడా సెంటర్ చేయాలన్న ఆలోచన ఉంది, బాగుంది, ఇది ఖచ్చితంగా చేద్దాం అనుకున్నాము. అలా ముందుకు సాగింది, సెంటర్ వచ్చేసింది. పత్రిజీ మహారాజుకి శతకోటి ప్రణామములు. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మేము ఇందులోకి వచ్చి 14 ఇయర్స్గా వస్తుంది. గోదాదేవి పిరమిడ్ సెంటర్ నుంచి మేమందరం అక్కడి నుంచి వర్క్ చేస్తున్నాము. బాగా ఇక్కడ ఆనంద్ ప్రసాద్ సారు, శైలజ మేడం వచ్చి క్లాసులు చెప్పడం వలన రోజు రోజుకు దినాభివృద్ధి చెంది ఇప్పుడు మేము ఇది నాకు ఒక కొత్త జన్మగా అనుకుంటున్నాను. ఇదివరకు అంత అజ్ఞానంలో ఉండేదాన్ని, ఇప్పుడు అంత కొత్త జీవితం, పునర్జన్మ ఇది. ఇదివరకు ఏంటంటే ఎప్పుడు ఎవరైనా ఏదన్నా అన్నా కానీ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, వాళ్ళని అలా అనాలి, వీళ్ళని ఇలా అనాలని అన్నట్టుగా అజ్ఞానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అది అంతా లేదు, అన్ని ఆత్మలు ఒకటే, మనము వాళ్ళు అందరం ఒకటే అన్నట్టుగా ఇప్పుడు ఆ భావనలో వచ్చాము. ఎలాంటి కష్ట నష్టాలని కూడా వేటిని పట్టించుకోము మేము, అన్ని సమస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, ఇంత సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నామంటే కారణం ఏంటంటే ధ్యానం. ఇది పక్కింటోళ్ళొక్కరికి చెప్పాలంటే, మార్చాలంటే ఎంతో కష్టమవుతుంది. పత్రి మహారాజు ఎంత కష్టపడితే ఇన్ని లక్షల మంది తయారయ్యారు, ఊరికే అనుకుంటుంటాను అన్నట్టు. అసలు ఇంతమందిని ఎలా తయారు చేశారు, అసలు తనొక దివ్య చైతన్య మూర్తిగా, పైనుంచి దిగి వచ్చిన దివ్య చైతన్య మూర్తి, తన వల్ల ఇలా సాధ్యమైంది. తర్వాత ఏ ఉన్నా, మా సమస్యలు ఏదున్నా ప్రకృతికి వదిలిపెట్టడమే. ప్రకృతిని మీ సహాయ సహకారాలు అందించమని అడిగితే అట్లా ఎన్నో సక్సెస్ అయినాయి. ప్రకృతి ఎప్పుడు నాకు తోడుగుంటుంది. ధర్మంగా ఉండండి, మీకు ప్రకృతి సహకరిస్తుందని చెప్తే ఇదివరకు నమ్మలేదు నేను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ప్రతిదీ ప్రకృతికి వదిలేస్తా, అన్నీ సక్సెస్ అవుతున్నాయి. అన్నీ ఏదైనా సరే ప్రకృతే చూసుకుంటుంది. అలా ఈ ధ్యానం వల్ల ఎంత మహిమంటే, ఇది కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే అసలు ఇది పొద్దాకు కూడా చెప్పొచ్చు, అది ఎంత చెప్పినా తక్కువే. ధ్యానం సకల భోగ కారిణి,
ధ్యానం నాకు ఒక పునర్జన్మ, నేను ఒక కొత్త జీవితంలో, ఇందాక శ్రీలత అన్నది నేను 5 ఏళ్ల పాపనని, అట్లనే నేను కూడా అంతే, కొత్త జన్మ ఇది, కొత్త జీవితం నాది. నేను దీని మాటల్లో వర్ణించలే, నేను ఎప్పుడు నిరంతరం హ్యాపీగా ఉంటాను అన్నట్టు, సంతృప్తిగా హ్యాపీగా 365 రోజులు నేను హ్యాపీగా ఉంటాను. నా దృష్టిలో నాకంటే కోటీశ్వరులే లేరు, నేనే అన్నీ. ఎందుకంటే నేను అంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ధ్యానం అంతా నేనే, నా తర్వాత ఎవరైనా అనుకుంటాను. అంటే ఇది అహంభావం కాదు, అంటే తృప్తిగా సంతృప్తిగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, హ్యాపీగా ఉన్నాను కాబట్టి. అది ఎన్ని డబ్బులున్నా హ్యాపీగా ఉండం, ఎంతమంది బంధువులున్నా హ్యాపీగా ఉండం, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా హ్యాపీగా ఉండం, దేనివల్ల హ్యాపీగా ఉండం. సరైన ధ్యానం చేస్తే హ్యాపీగా ఉంటాం. జ్ఞానంతో కూడిన ధ్యానం చేస్తే చాలా హ్యాపీగా ఉంటాం. ఇవన్నీ మాస్టర్స్ వచ్చి మాకు చెప్పబట్టి ఇవన్నీ అర్థమైంది. మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. పత్రిజీ మహారాజుకి నా ప్రణామములు. థ్యాంక్ యూ. అప్పుడు నేను కడతాలు వేయడం జరిగింది 2019లో. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చాలా మరో పునర్జన్మాన్ని నేను చెప్తాను. అక్కడి నుంచే నేను మళ్ళీ జన్మించాను. నాకు ఇప్పుడు 5 సంవత్సరాలు. నేను 5 సంవత్సరాల పాపని, 5 సంవత్సరాల పాపనని చెప్తాను. అక్కడికి వచ్చిన తర్వాత నాలో చాలా ఆత్మానుభూతి కలిగింది. ఎంత అజ్ఞానంలో ఉన్నానని తెలిసింది. అక్కడ ఎంతో సేవ, ప్రతి ఒక్కరు ఎంత అద్భుతంగా సేవ చేస్తూ, ఆహారం వడ్డిస్తూ ఉచితంగా ఇన్ని ఎవరు చేస్తారు? ఎక్కడైనా ఇలాంటివి దొరుకుతాయా అంటే ఈ భూమండలం మీద ఎక్కడ నేను చూడలేదు. నేను పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తారు. అలాంటిది ఇంత అద్భుతంగా దేనికి చేస్తున్నారు వీళ్ళంతా, ఏమున్నది ఇందులో అని నేను అక్కడ ఉన్న 5 days మొత్తం రీసెర్చ్ చేశాను. అందరిలో ఒక్కొక్కరిని వెళ్ళి అడిగాను, ఎందుకు మీరు సేవ చేస్తున్నారంటే ఇది సేవ అమ్మ అన్నారు. నాకు చాలా, నేనే ఇంత అజ్ఞానంలో ఉన్నానా. అక్కడ ఒక మేడం బాత్రూమ్లు కడుగుతుంది. ఆ మేడాన్ని అడిగాను నేను, మేడం మీకు ఏం పని లేదా ఇక్కడికి రావడానికి, ఖాళీగా ఉన్నారని వచ్చారంటే, లేదమ్మా మేము ఇక్కడ సర్వీస్ చేస్తున్నాము, నేను ఇంటి దగ్గర గవర్నమెంట్ టీచర్ని అని చెప్పింది. తను ఆ టీచరింగ్ చేస్తూ లీవ్లు పెట్టుకుంటూ తను అక్కడికి వచ్చి సేవ చేస్తుందని చెప్పింది. అప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే అజ్ఞానంలో నేనే ఉన్నానా, వీళ్ళంతా సరిగానే ఉన్నారా, ఇలాంటి లోకం ఒకటి నిజంగా ఉందా, అదే భూతల స్వర్గం పితామహ పత్రిజీ గారు సృష్టించారు. మరి ఎక్కడికి వెళ్ళినా డబ్బు ఇంకా ఏదైనా అనొచ్చు, అక్కడంతా అద్భుతమైన జ్ఞానము. 5 రోజులు నేను నిద్రపోలేదు. ఎవరు ఏ మాస్టర్ ఏ జ్ఞానం చెప్తారా అని అక్కడే సరెండర్ అయిపోయాను. నేను ఒక అరుణాజ్యోతి గారు మేడం గారు ఉన్నారు, అక్కడ ప్రతి ఒక్కటి వదిలేసిందంతా అక్కడికి వెళ్ళి ఇస్తున్నారు. ఆ మేడం మైక్లో చెప్తుంది, కార్ కీస్ వెళ్ళాయి, ఇది వెళ్ళాయి, అది పడిపోయాయి, తీసుకెళ్ళండి అని. నేను అది కూడా చెక్ చేయడానికి అక్కడికి వెళ్ళాను. మేడం అన్నాను, ఏంటి మేడం ఇవన్నీ నిజంగా ఇస్తారా? ఎక్కడో 2 కిలోమీటర్ దూరంలో అవి పడి ఉంటాయి, ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇస్తారా, మీరు నిజం చెప్తుండా అంటే ఆ మేడం నా దగ్గర చాలా వస్తువులు పడేసి చూపించింది. అమ్మ లబ్బర్ బ్యాండ్తో సహా కూడా ఇస్తారు ఇక్కడ, ఎందుకంటే వాళ్ళు కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నారు కనుక. నాకు అనిపించింది కర్మ సిద్ధాంతం కూడా ఒకటి ఉంటుందా, ఆత్మ అనేది ఒకటి ఉంటుందా అని. అక్కడికి పోయిన తర్వాత నా ఆత్మ జన్మించింది. చాలా అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరు అక్కడికి రావాలి. అక్కడ నుంచే నేను ధ్యాన ప్రచారంని చేద్దామని నేను అన్నాను. ఇక్కడ మేడం ఇక్కడ నుంచి నేను వెళ్ళను, ఎక్కడికి వెళ్ళినా ఉండను, వెళ్ళిపోతాను ఎమ్మటే, కానీ ఇక్కడికి వస్తే వెళ్ళాలనిపించట్లేదంటే, లేదమ్మా నువ్వు ఉన్న చోట ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేసుకో అని చెప్పింది ఆ మేడం. అక్కడ నుంచి నేను సేవని స్టార్ట్ చేశాను. అప్పటిదాకా నేను మాంసాహారిని కూడా. అక్కడ ఒక మేడంకి విజన్ వచ్చిందంట, వాళ్ళ పిల్లల్ని కోసి కూరొండినట్టు. అప్పుడు నా పిల్లలు నాకు కనిపించారు. ఒక చిన్న పిల్లల్ని నా పిల్లల్ని కోసి నాకు ఎంత బాధ కలిగింది. భగవంతుడి పిల్లలు కూడా అన్ని జీవరాశులు కదా, ఇలాంటి జీవిని నేను ఇన్ని రోజులు భుజించానా అంటే ఇది తప్పు అని నేను అక్కడ కూడా తెలుసుకున్నాను. నేను శాకాహారిగా మారాను. అక్కడే పిరమిడ్లో అప్పటి వరకు అడుగు పెట్టలేదు. ఈ జీవం ఉన్నంత వరకు, ఈ శ్వాస ఉన్నంత వరకు ఈ పిరమిడ్ని ఎప్పుడు, ఈ ధ్యానాన్ని ఎప్పుడు వదిలిపెట్టాను నేను అనేసి అప్పుడు పిరమిడ్లోకి అడుగు పెట్టాను. అప్పటి నుంచి ధ్యాన ప్రచారము, శాకాహార జగత్, ధ్యాన జగత్ చేయడం కోసం నేను ఈ భూమి మీదకి వచ్చాననే ఈ సత్యాన్ని తెలుసుకున్నాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఈ విషయం తెలుసుకున్నాను. అందుకే ఇలాంటి సెంటర్లు ఎన్నో కూడా ఇంకా రావాలి, నాకు వచ్చిన దాంట్లో నేను చేయాలని, అందరూ నా అంత ఆనందంగా పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా అద్భుతం ఇవాళ. మరి ఎందుకంటే మెసేజ్లో అన్నీ పెట్టలేదు. మరి నిజంగా ఇవాళ పట్టుబట్టింది శ్రీలత. నాకు ఫోన్ చేసింది, ఏమన్నదంటే, మేడం పత్రిజీ గారు
వచ్చి ఓపెన్ చేసినట్టుగా పత్రిజీ జ్యోతి వస్తుంది. మరి విమల శ్రీలత అంటే నిజంగా అమ్మ అమ్మ అంటారు ఒక మాట చెప్పాలంటే పెద్ద స్ఫూర్తి. అయితే నాతో చెప్పారు వాళ్ళు, చెప్తే అన్ని మెసేజ్లు పెడితే అమ్మ అందరూ ఫోన్లు చేస్తున్నారు, ఇప్పుడు 6 ఫోన్లు వచ్చినాయి నాకు, అన్ని మెసేజ్లు పెట్టకూడదంటే వాళ్ళే మెసేజ్ తయారు చేసుకున్నారు. మొత్తానికైతే గోదాదేవికి వస్తాం పక్కనే కాబట్టి అక్కడి నుంచి తీసుకెళ్దామని చెప్పడం జరిగింది. నిజంగా మరి ఇంత అద్భుతంగా మరి వీళ్ళ సంకల్పం, ఒక దివ్య సంకల్పం వీళ్ళది. విమల శ్రీలత ఇద్దరు కూడా మరి గొప్ప సంకల్పం చేసి ఈరోజు జీవకారుణ్య పిరమిడ్ సెంటర్ ఓపెన్ చేయడానికి పత్రిజీ జ్యోతితో, దివ్య చైతన్య జ్యోతి, నిజంగా ఆయన గారు వచ్చినట్టుగానే సెంటర్ ఓపెన్ అయింది. ఒకసారి జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన సెంటర్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన మందిరానికి, జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన మందిరానికి, జీవకారుణ్య పిరమిడ్ ధ్యాన మందిరానికి, పత్రిజీ దివ్య చైతన్య జ్యోతికి, పత్రిజీ ధ్యాన మహాయాగానికి మరి అందరు కూడా ఇక్కడికి రావాలి. నా పేరు విమల. నేను ధ్యానంలోకి 2011లో వచ్చాను. నాకు ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీ, చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ సెంటర్ రావడానికి ముఖ్య కారణం పత్రి సార్ నాకు ఒక అనుభవం ఇచ్చారు. తను ఒక సెంటర్ ఓపెన్ అవ్వాలని నాకు మెసేజ్ ఇచ్చారు. అది ఎలా అవుతుంది, నాకు ఏంది తెలీదు, అసలు నా దగ్గర చేసే అంత శక్తి నాకు లేదు, నేను ఎలా చేయాలి, ఇది ఎందుకు ఇచ్చారు నాకు అనేసి అడిగితే 108 సెంటర్ చూపించడము, ఇది జరిగిద్ది నీ వల్ల, వీళ్ళందరూ నీ వల్ల మాస్టర్స్ అవుతారని చెప్పడము. సార్ నాకు అదొక మెసేజ్ ఇవ్వడం వల్ల నేను మా ఇంట్లో వచ్చాక నా కడతాల్లో 3 గంటల ధ్యానంలో మెసేజ్ వచ్చింది. ఇది ఆ 3 గంటల ధ్యానంలో ఆ 3 రోజులు నాకు చాలా అంటే చాలా ఆనందంతో, అసలు ఇక తెలియని దుఃఖము సంతోషము అన్నీ జరిగినాయి. ఆ 3 రోజుల తర్వాత నేను ఎవరికి చెప్పినా అవుతుంది, నీకు సెంటర్ అవుతుంది, నువ్వు చేయగలుగుతావు అని చెప్తున్నారు. కానీ ఎలా చేస్తా, నాకు ఇక్కడ సొంతం ఇల్లు లేదు, ఏమీ లేదు, ఎలా జరిగిద్దో నాకు తెలియదు. అలా భయపడుతున్న సమయంలో మా సిస్టర్ ఇక్కడ ఒక ప్లేస్ కొనింది, 2 గదులు ఇల్లు కొనింది. అన్నది అక్క ఆ సెంటర్ చేద్దాము, నువ్వేం టెన్షన్ పడకు, నాకు కూడా సెంటర్ చేయాలన్న ఆలోచన ఉంది, బాగుంది, ఇది ఖచ్చితంగా చేద్దాం అనుకున్నాము. అలా ముందుకు సాగింది, సెంటర్ వచ్చేసింది. పత్రిజీ మహారాజుకి శతకోటి ప్రణామములు. ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మేము ఇందులోకి వచ్చి 14 ఇయర్స్గా వస్తుంది. గోదాదేవి పిరమిడ్ సెంటర్ నుంచి మేమందరం అక్కడి నుంచి వర్క్ చేస్తున్నాము. బాగా ఇక్కడ ఆనంద్ ప్రసాద్ సారు, శైలజ మేడం వచ్చి క్లాసులు చెప్పడం వలన రోజు రోజుకు దినాభివృద్ధి చెంది ఇప్పుడు మేము ఇది నాకు ఒక కొత్త జన్మగా అనుకుంటున్నాను. ఇదివరకు అంత అజ్ఞానంలో ఉండేదాన్ని, ఇప్పుడు అంత కొత్త జీవితం, పునర్జన్మ ఇది. ఇదివరకు ఏంటంటే ఎప్పుడు ఎవరైనా ఏదన్నా అన్నా కానీ ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి, వాళ్ళని అలా అనాలి, వీళ్ళని ఇలా అనాలని అన్నట్టుగా అజ్ఞానంలో ఉండేవాళ్ళం. ఇప్పుడు అది అంతా లేదు, అన్ని ఆత్మలు ఒకటే, మనము వాళ్ళు అందరం ఒకటే అన్నట్టుగా ఇప్పుడు ఆ భావనలో వచ్చాము. ఎలాంటి కష్ట నష్టాలని కూడా వేటిని పట్టించుకోము మేము, అన్ని సమస్థితిలో ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే, ఇంత సంతోషంగా హ్యాపీగా ఆనందంగా ఉన్నామంటే కారణం ఏంటంటే ధ్యానం. ఇది పక్కింటోళ్ళొక్కరికి చెప్పాలంటే మార్చాలంటే ఎంతో కష్టమవుతుంది. పత్రి మహారాజు ఎంత కష్టపడితే ఇన్ని లక్షల మంది తయారయ్యారు, ఊరికే అనుకుంటుంటాను అన్నట్టు. అసలు ఇంతమందిని ఎలా తయారు చేశారు, అసలు తనొక దివ్య చైతన్య మూర్తిగా పైనుంచి దిగి వచ్చిన దివ్య చైతన్య మూర్తి, తన వల్ల ఇలా సాధ్యమైంది. తర్వాత ఏ ఉన్నా, మా సమస్యలు ఏదున్నా ప్రకృతికి వదిలిపెట్టడమే. ప్రకృతిని మీ సహాయ సహకారాలు అందించమని అడిగితే అట్లా ఎన్నో సక్సెస్ అయినాయి. ప్రకృతి ఎప్పుడు నాకు తోడుగుంటుంది. ధర్మంగా ఉండండి, మీకు ప్రకృతి సహకరిస్తుందని చెప్తే ఇదివరకు నమ్మలేదు నేను, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ప్రతిదీ ప్రకృతికి వదిలేస్తా, అన్నీ సక్సెస్ అవుతున్నాయి. అన్నీ ఏదైనా సరే ప్రకృతే చూసుకుంటుంది. అలా ఈ ధ్యానం వల్ల ఎంత మహిమంటే, ఇది కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటే అసలు ఇది పొద్దాకు కూడా చెప్పొచ్చు, అది ఎంత చెప్పినా తక్కువే. ధ్యానం సకలభోగ కారిణి. ధ్యానం నాకు ఒక పునర్జన్మ, నేను ఒక కొత్త జీవితంలో, ఇందాక శ్రీలత అన్నది నేను 5 ఏళ్ల పాపనని, అట్లనే నేను కూడా అంతే, కొత్త జన్మ ఇది,
కొత్త జీవితం నాది. నేను దీని మాటల్లో వర్ణించలే. నేను ఎప్పుడు నిరంతరం హ్యాపీగా ఉంటాను అన్నట్టు, సంతృప్తిగా హ్యాపీగా 365 రోజులు నేను హ్యాపీగా ఉంటాను. నా దృష్టిలో నాకంటే కోటీశ్వరులే లేరు, నేనే అన్నీ. ఎందుకంటే నేను అంత హ్యాపీగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ధ్యానం అంతా నేనే, నా తర్వాత ఎవరైనా అనుకుంటాను. అంటే ఇది అహంభావం కాదు, అంటే తృప్తిగా సంతృప్తిగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను, హ్యాపీగా ఉన్నాను కాబట్టి. అది ఎన్ని డబ్బులున్నా హ్యాపీగా ఉండం, ఎంతమంది బంధువులున్నా హ్యాపీగా ఉండం, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా హ్యాపీగా ఉండం, దేనివల్ల హ్యాపీగా ఉండం. సరైన ధ్యానం చేస్తే హ్యాపీగా ఉంటాం. జ్ఞానంతో కూడిన ధ్యానం చేస్తే చాలా హ్యాపీగా ఉంటాం. ఇవన్నీ మాస్టర్స్ వచ్చి మాకు చెప్పబట్టి ఇవన్నీ అర్థమైంది. మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ. పత్రిజీ మహారాజుకి నా ప్రణామములు. థ్యాంక్ యూ.